సిబిఐ కూడా విచారణ జరపాలని చెప్పి వాదించడం కావచ్చు, వారి తరపునటువంటి వాదనలు విన్న తర్వాత సో దీనికి సంబంధించినటువంటి పొలిటికల్ రాజకీయపరమైనటువంటి వ్యవహారం సంబంధించిన దాన్ని ప్రధానంగా చంద్రబాబు తరపున ఉన్నటువంటి లాయర్ సిద్ధార్థ్ లోత్రా కావచ్చు, వీరి వాదనలు కూడా వినిపించి చాలా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహారంతో వస్తున్నారు అని చెప్పి. ఎట్లా చూడాలి దీన్ని? ఇవాళ జరిగినటువంటి వాదనలు కూడా మీరు పరిశీలించారు. సో అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికైనా ఇలాంటి పిటిషన్లు వేసేటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆలోచనలో ఏమైనా మార్పు వస్తుందా అనుకోవచ్చా మనం? ఇక్కడ ఒకటండి, ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా విచ్చలవిడిగా కేసులు వేసేసి ప్రత్యర్థులు, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద వేధింపులు గురి చేయడానికి శక్తి వంచన లేకుండా జగన్మోహన్ రెడ్డికి క్రియాశీలకంగా పనిచేశాడు. తర్వాత పాపం తట్టుకోలేక షర్మిలా గారి దగ్గరికి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు, మళ్ళీ తిరిగి వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరారు, వేరే విషయం. ఇక్కడ సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు, 2 కేసులు వేశారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నేటి కేసులో ముద్దాయిగా పెట్టాలని, రెండోది సిబిఐ విచారణ జరపాలని. చాలా సుప్రీంకోర్టు ఈరోజు జస్టిస్ సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ గారి ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులు వేదికగా వాడుకుంటున్నారని హెచ్చరించింది, కోర్టులతో ఆటలాడుకోవద్దని హెచ్చరించింది. కాబట్టి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా పెట్టే అవకాశాలే లేవు. ఇప్పటికే 2 కేసుల్లో కూడా ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు ముద్దాయిల మీద అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి గుణపాఠం చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఊరటే కాకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒక గుణపాఠంగా చెప్పవలసి ఉంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడమే కాదు, అసలు ఇలాంటి తప్పుడు ఆలోచనలతో కేసుల్లో కోర్టుల యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు కాబట్టి మీకు ఇంత జరిమానా ఫైన్ వేస్తున్నామని చెప్పేసి నేసి ఉండాల్సింది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఎలాంటి అంశాలు చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా చేర్చడానికి దీంట్లో కనిపించడం లేదు. ఆధారాలు లేకుండా మీరు గతంలో అనేక పర్యాయాలు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ, ఆనాడు అధికార పార్టీలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా లోత్రా గారు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళాడు. ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ల తప్ప వాస్తవాలు కాదు, దీంట్లో స్వార్థం ఉంది, నిస్వార్థంగా వేసిన పిటిషన్ కాదు, ఇది రాజకీయ కక్ష కార్పణ్యాలతో వేసిన పిటిషన్ అని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళడంలో లోత్రా సఫలీకృతమయ్యాడనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలండి. ఏదేమైనప్పుడు కూడాను న్యాయస్థానాలు క్రియాశీలంగా వ్యవహరిస్తా ఉన్నాయి. ఇంకా పాపం ఈ దెబ్బతో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తప్పబడిపోతాడు, ఇంకా మనం ఏమి చేయలేదని చెప్పేసి ఇప్పటికే రాజకీయంగా ఎక్కడున్నాడో ప్రజలకు తెలియదు. ఇంకా రేపటి నుంచి ఇంకా పిటిషన్ వేసే అవకాశం కూడా లేదు ఆయనకి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ విధంగా క్రియాశీలకంగా వ్యవహరించడం వల్ల వైఎస్ఆర్సీపీకి పెద్ద పెట్టిన ఒక గుణపాఠం, ఒక చెంప దెబ్బ కొట్టినట్టుగా అయింది ఇది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ అధికారంగా ఆడిన నాటకాలకి కాలం చెల్లిపోయింది. న్యాయ వ్యవస్థ కూడా క్రియాశీలకంగా పనిచేస్తా ఉంది. కాబట్టి వీళ్ళు తప్పుడు ఉడతూపులకి విచారణ సంస్థలను చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టడానికో, ప్రతీకారం తీర్చుకోవడానికో, లేకపోతే ఇష్టానుసారంగా వాళ్ళని క్రియాశీల కార్యకర్తల్లాగా విచారణ సంస్థలను వాడుకోవడానికో అవకాశం లేదు. కాబట్టి ఇంకా ఈ తీర్పు వచ్చిన తర్వాత గమ్మునంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటారనేది ఇది ఒక ప్రాథమికమైనటువంటి అంశంగా మనం గమనించాలండి. రైట్. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడినటువంటి ధర్మాసనం పిటిషన్లు కూడా కొట్టేసింది రజనీ గారు. సో ఒకవైపేమో చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇంకా వైట్ పేపర్స్ కాదని చెప్పి మీలాంటి వారు అంటుంటే ఉల్టాగా వీళ్ళే చర్యలు తీసుకోవాలి.